ఓం గం గణపతియే నమః. నేనైతే గనక కాశీ క్షేత్రము, అలానే అయోధ్య, త్రిశక్తి పీఠాలు క్షేత్రం యాత్రలో అయితే గనక మేము చేశాము. అందులోని కాశీ క్షేత్రంలో డుండి గణపతి సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ గణపతిని పూజించారు అని కాశీ ఖండంలో మనకు చెప్తూ ఉంటారు. అలాంటిది మనం ఎవరైనా కానీ కాశీ క్షేత్రంలో ప్రవేశించినప్పుడు ముందుగా కాలభైరవ స్వామిని, అదేవిధంగా డుండి గణపతిని దర్శించిన తర్వాతే జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించాలని అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ డుండి ఈ ఆలయం స్వామివారి ఆలయం వైపున ఒక వైపున ఉంటుంది. అలానే విశాలాక్ష్మి తల్లి దేవాలయం నుంచి వచ్చే దారిలో కూడాను మనకు కనిపిస్తుంది. అలానే కాశీ విశ్వనాథుని ఆలయంలో ఇలాంటిదే ఇంకో గణపతి కూడా ఉంటుంది. గణపతి కుబేరేశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి వాళ్ళ దర్శనం కూడా మనకి విశ్వనాథ ఆలయంలోకి వెళ్తే గనక లభిస్తుంది. అలానే మాతా అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయము, అదేవిధంగా భోజనము కూడాను మనకు ప్రసాదంగా లభిస్తుంది. జై గణేశాయ నమః.